ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్తమైన నామానికి స్తుతి కలుగునుగాక. ప్రభువు ప్రతిరోజు మనందరినీ ప్రతి నిమిషము కాచి కాపాడుతూ ఆయన బలిష్టమైన రెక్కల కింద మనని భద్రపరుస్తున్నాడు. ఈ ఉదయంకాల సమయమందున ప్రభు వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు. దేవునికి స్తోత్రం. నీ దేవుడైన యెహోవా అంటే మన దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ఆయన ఎన్నడూ కూడా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. మన బాధల్లో, వేదనలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ప్రతి నిమిషం మనకు తోడుంటున్నాడు. చాలామంది అంటూ ఉంటారు, నాకు దేవుడు ఏం చేసినాడు, నా జీవితంలో ఏ కార్యము లేదు, నాకు అసలు దేవుడు ఏమీ చేయట్లేదు, నన్ను దేవుడు మరిచిపోయినారని మాట్లాడుతూ ఉంటాడు. నిన్ను దేవుడు ఎప్పుడు మరువడు, విడువడు, విడనాడే దేవుడు కాదాయన. మనుషులు మనని మర్చిపోతారు. మనుషులు మనని ఒక దినం గుర్తుపెట్టుకొని మరొక కొద్ది రోజుల్లాగా మర్చిపోతూ ఉంటారు. అయితే దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనే కదా మనని సృజించిన దేవుడు. ఆయన మనని మర్చిపోతే మన బ్రతుకులు ఏమైపోవును? దేవుడు మన పక్షమునున్నాడు. ఆయన మన చెయ్యి విడిచే దేవుడు కాదట. మరి దేవుడు మర్చిపోయానని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు నువ్వు బయటికి వెళ్ళి ఉదయంన సాయంత్రం వస్తున్నావు సురక్షితంగా అంటే అది దేవుని కృప కాదా? ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి నీకు, నీ కుటుంబానికి ఏమి జరగనివ్వకుండా సురక్షితంగా క్షేమముగా ఆయన చేతుల్లో రెక్కలతో కప్పుతున్నాడు. అది దేవుని కృప కాదా? ప్రియ సహోదరి, సహోదరుడా, అనవసరంగా మనం మాట్లాడకూడదు. నువ్వు అంటున్నావు ప్రతిసారి దేవుడు నన్ను మర్చిపోయాడు, ఆయనకు నేను గుర్తుకు లేను, నా జీవితంలో ఏ కార్యము లేదు, అసలు అంతా ఎండిపోయిన స్థితిలో ఉన్నాను, ఎంత ప్రార్థనలు చేసినా నా మొర దేవుడు వినట్లేదు, నన్ను చెయ్యి విడిచినాడేమో అని నువ్వు అనుకుంటున్నావు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయంకాల సమయం ముందున. నిన్ను చెయ్యి నేను విడువను, నిన్ను నేను విడిచే దేవుడను కాదంటున్నాడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయండి బయట. ఎన్నో పరిస్థితులు, ఎన్నో ట్రైన్ యాక్సిడెంట్లు, రోడ్ యాక్సిడెంట్లు, ఎంతగానో ఫైర్ యాక్సిడెంట్లు భయంకరంగా జరుగుతున్నాయి. అవన్నిటినీ తప్పిస్తున్నాడు. ఎన్నో భయంకరమైన విపరీతమైన స్థితుల నుంచి, రోగముల నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఏం చేశాడు దేవుడు నాకని మాట్లాడుతున్నారు చాలామంది. ప్రియ సహోదరుడా, గుర్తుపెట్టుకో, నిన్ను సురక్షితంగా ఉంచినాడు, మనని ప్రాణముతో ఉంచినాడు. అదే దేవుడు మనకు చేసిన మేలు. ఈరోజు నువ్వు ఏది సంపాదించుకోవాలనుకున్నా, ఏది నువ్వు ముందుకు వెళ్ళాలనుకున్నా, నీ ఆరోగ్యం బాగుంటేనే, మన ప్రాణాలతో ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ ప్రాణాన్ని దేవుడు కాపాడుతూ రక్షిస్తూ వస్తున్నాడు. మన పక్క నుంచి వెళ్తున్న వాళ్ళకి ఏదో అపాయం జరుగుతుంది, మనని మాత్రము ఆయన గొప్ప కృపతో కాపాడుతూ సురక్షితంగా మనని నిమిషం ఆయన కాచి కాపాడుతూ గొప్ప ఆశీర్వాదంతో నడిపిస్తున్నాడు. ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టాడు, ఎన్నడూ కూడా దేవుడు మర్చిపోడు. గుర్తుపెట్టుకో, నువ్వు చాలా సంవత్సరాలైందేమో దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నేను ప్రార్థనలు చేయలేనిక, నేను ఉపవాసాలు మానివేస్తానని అని నువ్వు దేవునికి దూరం అయిపోయి చాలా రోజులైందేమో సహోదరి. ఒక్కసారి ప్రభు యొద్దకు రా. నువ్వు మనుషులు మర్చిపోతే మరలా తిరిగి రారు నీ యొద్దకు. దేవుడు ఎన్నడూ కూడా మరిచిపోడు కూడా. నీ చెయ్యి విడిచిపెట్టలేదు అని ఈ ఉదయం నీకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. నువ్వు అనుకుంటున్నావు నీకున్న పరిస్థితిని బట్టి నన్ను విడిచిపెట్టాడు, ఇక నా లైఫ్లో ఏ ఆశీర్వాదం లేదు, ఇక నా ఉద్యోగం రాదు, ఇక నా జీవితంలో వివాహం జరగదు, ఇక నేను అనుకున్నట్టుగా నా లైఫ్ నడవదు అని నువ్వు అనుకుంటున్నావు. నేను నీ చెయ్యి విడవలేదు. నీకు ఏది అవసరమో నేను దాన్ని నీకు సమకూర్చేదనని ప్రభు వాక్యము ద్వారా నీతో బలంగా మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయంలో దేవుడు మనం తోడై ఉన్నాడు. ఇప్పుడు ఈ నిమిషం కూడా నీ పక్కనే ఉన్నాడు. ప్రతి సెకండు ఆయన కను రెప్పలతో మనని కాచి కాపాడుతున్నాడు. ఆయన గొప్ప దేవుడు, విడనాడని దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన.
అటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ ఉదయం కాలం అడుగు దేవుణ్ణి, నన్ను క్షమించు ప్రభువా, ఎన్నోసార్లు నేను నీకు దూరం అయిపోయాను, నా మునుపటి స్థితి కోల్పోయాను ప్రభువా, మరొక్కసారి నీ యొద్దకు వస్తానయ్యా, అయ్యా నన్ను క్షమించి నువ్వు నీ ప్రేమగా నీ హృదయానికి నన్ను హత్తుకో ప్రభువా. నువ్వు అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా నీ వైపు ఆశగా 2 చేతులు చాపి చూస్తున్నాడు. సహోదరి సహోదరుడా, దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. నా బిడ్డలు నా యొద్ద నుంచి దూరం అవుతున్నారని, నా బిడ్డలు నన్ను పక్కన పెడుతున్నారని ప్రభు ఎంతగానో దుఃఖపడుతున్నాడు. ఈరోజు దేవునికి దగ్గర వెళ్తావా? ఈరోజు ప్రభు సన్నిధిలో మరొకసారి మొరపెడతావా? నాకు నువ్వు కావాలేసయ్యా, నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా, నా జీవితంలో ఏమున్నా ఏమి లేకపోయినా నువ్వు ఉండు చాలు ప్రభువా, నువ్వు ఉంటే నాకు సమస్తం ఉన్నట్టే తండ్రి అని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆగిపోయిన నీ ఆశీర్వాదాలు మరలా మొదలవుతాయి. నువ్వు ఆగిపోయిన నీ దేవునితో సహవాసం ఆగిపోయిన నీ జీవితమును మరలా ఈరోజు ఈ ఉదయం కాలం నుంచి మొదలు పెడితే ఆగిపోయిన నీ ఆశీర్వాదములన్నీ, ఈ నీ వాగ్దానములన్నీ దేవుడు తీసి నిన్ను లెక్కకు మించి నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరి మీద దయచేయును గాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, అన్ని విషయాల్లో తోడుగా ఉండి బలపరిచి స్థిరపరిచి బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.